హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ డిఎల్ఎన్ చారి. టెట్ పరీక్షలో తెలుగు సబ్జెక్ట్ కోసం నేను అందిస్తున్నటువంటి ప్రశ్నావళిని మీరు అనుసరిస్తూ నా రీల్స్ను విజయవంతం చేస్తున్నందుకు ధన్యవాదాలు. మరి ఈరోజు కూడా అతి ముఖ్యమైనటువంటి ప్రశ్నల్ని మీకు నేను అందిస్తున్నాను. ప్రారంభిద్దామా? మహాభారతాన్ని రచించిన కవిత్రయంలో రెండవ కవి పేరు ఏమిటి? తిక్కన సోమయాజి. తిక్కన ఏ శతాబ్దికి చెందినవారు? 13వ శతాబ్ది. తిక్కన ఎవరి ఆస్థానంలో ఉండేవారు? నెల్లూరిని పరిపాలించిన మర్మసిద్ధి ఆస్థానంలో ఉండేవారు. తిక్కన తొలి రచన ఏది? నిర్వచనోత్తర రామాయణం. నిర్వచనోత్తర రామాయణం తిక్కన ఎవరికి అంకితం ఇచ్చాడు? మనుమసిద్ధికి. తిక్కన మహాభారతంలో ఎన్ని పర్వాలు రచించారు? 15 పర్వాలు. ఏ పర్వం నుండి ఏ పర్వం వరకు రచించాడు? 4వ పర్వమైన విరాట పర్వం నుండి స్వర్గారోహణ పర్వం వరకు. తిక్కన రచించిన 15 పర్వాలను కలిపి ఏమంటారు? ప్రబంధ మండలి. తిక్కనకు కల బిరుదులు ఏమిటి? కవి బ్రహ్మ, ఉభయ కవి మిత్రుడు. తిక్కన రచనా శైలులు ఏవి? నాటకీయత, రసాభ్యుచిత, బంధం. తిక్కనకు ఏ అలంకారం అంటే ఇష్టం? ఉపమా అలంకారం. విన్నారు కదా? ఈ ప్రశ్నల్ని చక్కగా ప్రిపేర్ కండి. అన్నీ కూడా ఇంపార్టెంట్ ప్రశ్నలు. ఓకే, మళ్ళీ ఇంకో రీల్లో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.